ఈరోజు మీకు పెసరపప్పు గురించి చెప్తున్నానండి. ఎండాకాలం పెసరపప్పు చాలా చలవ చేస్తుంది. ఈ పెసరపప్పుతో క్యాబేజీ పెసరపప్పు, బీరకాయ పెసరపప్పు, ఆనపకాయ పెసరపప్పు, పొట్లకాయ పెసరపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. అన్ని ముక్కలుగా తరిగేసుకుని ఓ గుప్పెడు పెసరపప్పు వేసి కుక్కర్లో కాకుండా బయట ఉడికించేసుకోవాలి. చెమట ఉడకకూడదు. ఒక పదును మీద తీసేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి పోపు వేయించేసుకుని ఈ ముక్కలు వేసేసి తగినంత ఉప్పు, పసుపు వేసుకోవడం అంతే. చాలా ఈజీ, చాలా కమ్మగా రుచిగా ఉంటాయి. ఇష్టమైన వాళ్ళు ఈ తాలింపులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. అలాగే పెసరపప్పు పప్పుచారు నేను ఇదివరకు చూపించాను కూడా, అది కూడా చేసుకుంటూ ఉండండి తరచు. ఎండాకాలం ఇవన్నీ చాలా మంచిది. మనం బయటికి వెళ్ళినా వడకట్టదు ఈ పెసరపప్పు తీసుకుంటూ ఉంటే. అలాగే పెసరట్టు కూడా బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి. ఉంటాను, మీ విజయ పన్నాల.